సంబంధం ఉంది పెద్దిరెడ్డి అన్నకి? మిథున్ రెడ్డి ఎంపీ కదా, రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది? కాకినాడ మీద తప్పుడు కేసులు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. సిన్సియర్ ధనంజయ రెడ్డి, సిన్సియర్ ఐఏఎస్ ధనంజయ ఆఫీసర్. రెడ్డి అన్న, కృష్ణమోహన్ రెడ్డి అన్న, వీళ్ళందరూ అసలు సిన్సియర్. కృష్ణమోహన్ రెడ్డి అన్న మీద అసలు చాలా గొప్ప వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి అన్న అంట. కృష్ణమోహన్ రెడ్డి అన్న ఎంఆర్ఓగా ఉన్నప్పుడు మోనికా బేడి, అబూ సలీంలకి దొంగ పాస్పోర్ట్ రావటానికి ఇచ్చిన సర్టిఫికెట్లు ఇచ్చిన వ్యక్తి. అంటే ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళందరూ ఏదో సచ్చీలూరు లాగా ఒక్కొక్కడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదండి. యాంటిసిపేటరీ బెయిల్ ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు. సుప్రీంకోర్టు వీళ్ళకి రిలీఫ్ ఇవ్వలేదు. అప్పుడు కదా సిట్ పోలీసులు అరెస్ట్ చేసింది. మరి ఇది అన్యాయం అంటాడేంటి, అక్రమం అంటాడే, అక్రమ అరెస్ట్ అంటాడేంటి? అక్రమ అరెస్టు అంటే నువ్వు కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది ఇతన్ని యాంటిసిపేటరీ బెయిల్ ని మేము రిజెక్ట్ చేస్తున్నాము అని కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటున్నావు అంటే నువ్వు సుప్రీం కోర్టుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇంకోటి సత్యమూర్తి గారు, ఆల్రెడీ చంద్రబాబు గారి డైరెక్షన్ లో వీళ్ళు ఏదో సిట్ అధికారులు రాసుకుంటున్నారు అన్నట్టు మన ఈయన అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ డబ్బు కూడా తీసుకెళ్లి లోకేష్ గారు ఎవరో పెట్టించారంటారేమో. ఇప్పుడు 11 కోట్లు దొరికింది కదా. అవును, ఇది కూడా వీళ్ళే కావాలని తీసుకెళ్లి సిటీ పోలీసులు తీసుకెళ్లి పెట్టారని చెప్తాడు రేపు వెళ్ళుండో. అవును, ఇన్ని కోట్లు అంటే మొత్తం దుబాయ్కి 3,200 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే కంపెనీల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పాడు. అవును, లోక్సభలో చెప్పిన తర్వాత దాని మీద మొత్తం నడుస్తున్నది కథ అంతా మనందరికి తెలిసిందే. అవి ఏంటి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది చెప్పరు. ఇక్కడ మీకు భారతీయ సిమెంట్ ఆఫీసులో సిట్ అధికారులు వెళ్ళి తనిఖీలు చేస్తే అది భారతీయ సిమెంట్ ఆఫీస్ అని రాయరు, వికాట్ ఆఫీస్ అని రాస్తారు. వికాట్ ఆఫీస్ అని రాస్తే అక్కడ ఇంకో కొత్త కేసులు దొరికినాయి. వికాట్ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? అది 2,000 కోట్లుట. అంటే ఇట్లా అంటే షేర్లు అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి అంటే ఇటువంటి మొత్తం లోపభూయిష్టమైన పనులు చేసుకుంటూ నేరపూరితమైన చర్యలకి పాల్పడుతూ ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పందాలో నడుస్తూ మొత్తం సమాజం మొత్తాన్ని విషతుల్యం చేయటానికి మాస్టర్ ప్లాన్ వేసుకొని ఇప్పుడు ఇటువంటి ఈ యాప్లు ఇవన్నీ తీసుకొస్తే ఎవరు భయపడతారు? ఎవరు భయపడాలి అంటే పోలీసులు భయపడాలని నీ ఉద్దేశమా? పోలీసులు భయపడి నీ వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అని నీ ఉద్దేశమా? అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు యువతకు ఆయన చెప్తూ సందేశం ఇచ్చాడుగా, మీ ఫోనుల్నే గన్నలుగా మార్చండి, మీ కత్తులతో రప్పా రప్పా అనండి. ఇప్పుడు దానికి కొంచెం సాంకేతికత జోడించాడు ఆయన. అసలు నువ్వు పోలీసుల్ని, నువ్వు న్యాయ వ్యవస్థని బెదిరిస్తున్నావు. కోర్టు ఇందాక చెప్పాను కదా, సుప్రీం కోర్టు పర్మిషన్ ఇచ్చి అంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోయిన తర్వాతే పోలీసులు అరెస్ట్ చేస్తే అవును నువ్వు సుప్రీంకోర్టు ఆదేశాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ యాప్ తీసుకొచ్చి పోలీసు వ్యవస్థని బెదిరించటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. పోలీసులు ఏమి బెదర్రు. పోలీసులు బెదిరేటైతే నువ్వు బట్టలెప్పు తీసి కొడతా అన్న తర్వాత కేసులు తగ్గాలి కదా. అవును, కానీ కేసులు విచిత్రంగా పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఆ విషయం తెలుసుకో, నువ్వు చూసుకోవాలి. ఏంటి అంటే నేను మాట్లాడే మాటలకి పోలీసులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక్కసారి బేరీజు వేసుకుంటే నువ్వు బట్టలెప్పు తీసి కొడతానన్న తర్వాత కూడా పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. నువ్వు అట్లా కాకుండా నేను ఈ యాప్ పెట్టి పోలీసుల్ని బెదిరిస్తాను అంటే పోలీసులు బెదురుతారా? ఇంకొకటి రోజా వచ్చి ఆమె చెప్తున్నారు నిన్న, పోలీసులు అంటే పోలీసులు వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నది. అంటే ఆమె మంత్రిగా ఎట్లా పనిచేసిందో లేదు. పోలీసులు వేరు ప్రభుత్వం వేరా? ఎట్లవుతారు? పోలీసులు ప్రభుత్వం, ప్రభుత్వమే పోలీసులు. నీకు మొత్తం ఆ వ్యవస్థని
ఆ వ్యవస్థని నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే పోలీసుల్ని బెదిరించటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడ సఫలం కావు ఋషి గారు. ఈ యూట్యూబ్ లో మాట్లాడి ఆమెకి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తుంది ఆమె, నేను ఎట్లా అయినా సరే అధికారులకు వచ్చి మిమ్మల్ని వదిలిపెట్టనని. అసలు ఇదేం పద్ధతి, ఇదేమి వ్యవహారం? రైట్, జయప్రకాష్ నిజంగా వీళ్ళందరూ ఇంకా బయట తిరుగుతూ ఉంటే సామాన్య ప్రజలందరూ కూడా ఇంకా ఈ కూటమి